మాఘపురాణము 12వ అధ్యాయము. పుణ్యక్షేత్రములలో మాఘస్నానము. ఈ విధంగా అనేక పుణ్యపురుషుల వృత్తాంతములను, మాఘమాస స్నాన ఫలమహిమను దిలీప మహారాజునకు వశిష్ఠుల వారు వివరించగా, మహర్షి, మీ కృప వలన అనేక వృత్తాంతములను తెలుసుకుని కృతార్థుడనైతిని. కాని మరొక సంశయము నాకు కలదు. అది ఏమనగా, మాఘమాసమునందు ఏ తీర్థములు దర్శించవలెనో సెలవేయుండని వినమ్రుడై కోరగా, వశిష్ఠుల వారు మరలా ఇట్లనెను. దిలీప మహారాజా, మాఘస్నానములు చేయుటయందు ఆసక్తి గలవారలకు ముఖ్యమగు తీర్థమహిమల గురించి వివరించదను. శ్రద్ధగా ఆలకింపుము. మాఘమాసంలో నదీ స్నానం ముఖ్యమైనది. మాఘస్నానము చేయక తీర్థములు సేవించిన చాలునన్నుట అవివేకము. ఎందుకనగా మాఘమాసంలో ఏ నదిలో నీరైనను గంగనీటితో సమానము. అందుచేత మాఘమాసంలో నదీ స్నానం సర్వపాపహరమైనది, ఆవశ్యకమైనది కూడాను. అటులనే ప్రయాగ అతి ముఖ్యమైన క్షేత్రము. ఈ భరతఖండములో అతి ప్రధానమైన గంగానది సముద్రంలో కలియచోటు మాఘస్నానమాచరించిన 7 జన్మలలోని పాపముల సహితం హరించును. మాఘమాసంలో నదీ స్నానంతో పాటు విష్ణు దేవాలయములు, మహేశ్వర ఆలయములు మొదలగు 360 పుణ్యక్షేత్రములు దర్శించిన గొప్ప ఫలం కలుగుటయే కాక మరల జన్మ అనేది కలుగదు. ఇక త్రయంబకమును ఒక ముఖ్యమైన క్షేత్రము కలదు. అది పడమటి కనుమల దగ్గరున్నది. అచటనే పవిత్ర గోదావరి నది జన్మించినది. గౌతముడు తన గోహత్యా దోషమును పోగొట్టుకొనుటకు ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేసి గోదావరిని గోహత్య జరిగిన ప్రాంతమునకు ప్రవహింపజేసినాడు. అదీయును కాక మాఘమాసంలో గోదావరి యందు స్నానము చేసిన ఎడల సకల పాపములు తక్షణము హరించిపోవుటయేగాక ఇహమందు పరమందు సుఖపడుదురు. గౌతమీ నదిలో మరికొన్ని ప్రసిద్ధములగు ఉపనదులు కూడా కలిసి తమ తమ స్నేహ సౌభ్రాతృత్వమును చాటుచున్నవి. అటులనే పరంతప అను ఉపనది ప్రవహించే చోట కూడా శివుడు లింగాకారముగా వెలిసియున్నాడు. దానికి ఆవలగా ప్రభావం అను క్షేత్రం కలదు. ఆ క్షేత్రం బ్రహ్మహత్య మహాపాపములను సహితం పోగొట్టగలదు. ఇందుకొక ఇతివృత్తము కలదు. సావధానుడువై ఆలకింపుము. విష్ణుమూర్తి నాభి కమలమున పుట్టిన బ్రహ్మకు, ఈశ్వరునికి 5 తలలు ఉండేవి. ఈశ్వరునకు పంచభక్తుడు, త్రినేత్రుడు అనే పేర్లు కూడా కలవు. బ్రహ్మదేవుడు నాకు 5 తలలున్నవి, నేనే గొప్పవాడిని అనగా, నాకు 5 తలలున్నవి, నేనే గొప్పవాడినని శివుడు వాదించాడు. ఇద్దరూ గర్వముతో వ్యవహరించినందున చిలికి చిలికి గాలివానవలే వారిద్దరి మధ్య కలహము పెద్దదయ్యను. కడకు ఇద్దరూ యుద్ధము చేయగా శివుడు బ్రహ్మ యొక్క 5వ తలను నరికివేశెను. వెంటనే శివునకు బ్రహ్మహత్యా పాతకము చుట్టుకున్నది. శివుడు భయపడి నరికిన బ్రహ్మతలను చేతిలో పట్టుకుని ముల్లోకాలు తిరుగుతుండగా క్రమముగా చేతిలో ఉన్న బ్రహ్మతల ఎండిపోయి పుర్రెగా అయినది. ఈశ్వరుడు ఆ పుర్రెతోనే భిక్షమడుగుచూ భూలోకానికి వచ్చాడు. ఈశ్వరుడు సహజంగా అందమైనవాడు. అతడు భిక్షాటనకు వచ్చి భిక్షాం దేహి అని అనగా గృహిణులు భిక్ష పట్టుకుని గుమ్మమ్మ కడుకు రాగా శివుని మోహనాకారమును చూచి మోహితులై భిక్ష వేసి శివుని వెంట పోవుచుండిరి. ఈ విచిత్రమును మునీశ్వరులు చూచి కోపము కలవారై తమ భార్యలు శివుని వెంట పోవుట సహించలేక ఈతనికి పురుషత్వము నశించుగాక అని శపించెను. ఈశ్వరుడు చేయునది లేక జారి క్రింద పడిపోయిన ఆ లింగమునందే ఐక్యమైపోయాడు. అటుల లింగాకారంగా మారినందువలన ఎనలేని తేజస్సుతో ఆ లింగము ప్రకాశించుచుండెను. 1,000,000 సూర్యులు తేజస్సు కలిగి ప్రళయం సంభవించునా అన్నట్లు భయంకరముగా ఉండెను. అప్పుడు బ్రహ్మ విష్ణువు శివుని వద్దకు వచ్చి వానిని ఓదార్చి ప్రయాగ క్షేత్రమునకు వచ్చిపోయి అచట శివునికున్న బ్రహ్మహత్యాది పాపములు పోయి ఆ విధంగా భూలోకమునకు వచ్చిన శివుడు అప్పటి నుండి లింగాకారముగా మారినందున భక్తులు ఆలింగమునే పూజించుచు శివ సాన్నిధ్యమును పొందగలుగుచున్నారు.